అందరికీ నమస్కారములా. న్యూస్ 9 టీవీ తెలుగుకైతే స్వాగతం చెప్పుకొని, ఇయాల చాలా ఆసక్తికరమైన సైన్మ ముచ్చట గురించైతే నేనైతే మీకు చెప్పబోతున్నానులా. మరిగా సైన్మ ఏంది? దాంట్లో హీరో ఎవలు? మరి దానికి దర్శకుడు ఎవలు? అనే ముచ్చట్ల గురించైతే ఒక్కసారి మనం చూడాలి గదా! చలో మరి చూద్దాం పాండ్రి. ఇక అసలు ముచ్చట్లకు పోతానులా. సినిమా చరిత్రలనే మళ్ళొక్క మైలురాయిగనైతే 'ఎస్.ఎస్. రాజమౌళి' సారు దర్శకత్వంలో సూపర్ స్టారు 'మహేష్ బాబు' సారైతే నటించినటువంటి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా 'వారణాసి' ట్రైలర్ లాంచ్ అయితే ఘనంగా జరిగిన ముచ్చట మనందరికీ తెలిసే గదా! ఇక 'గ్లోబ్ టాటరు' పేరుతోటైతే మొదలైన ఈ ప్రాజెక్టు టైమ్‌లైన్‌లో అయితే ఖండాలను దాటి ప్రయాణించి ఒక అడ్వెంచర్‌నైతే సృష్టించింది అని చెప్పొచ్చునుల్లా. ఈ ట్రైలర్‌ల ఆవిష్కరించబడిన 7 అద్భుతమైన ప్రదేశాలైతే నా సామి రంగా సూపరు చెప్పుకోవచ్చుల్లా. కాలాల గురించి ఇప్పుడు ఒక్కసారైతే మనం తెలుసుకోవాలి గదా మరి. ఇక ట్రైలర్‌లో చూపించిన 7 కీలక ప్రదేశాలు, గట్లనే కాలాల గురించైతే ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాములా. ఇక రుద్రుని లెక్కనైతే మహేష్ బాబు కనిపించబోతున్న గీ సైన్మా కేవలము ఒక కథ కాదుల్లో ఒక మహా ప్రయాణం అని చెప్పొచ్చు. ట్రైలర్ మొత్తము ప్రేక్షకులనైతే భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లోకైతే తీసుకుపోయిందని చెప్పొచ్చునుల్లా. కదా! ఎంత మంచిగున్నదో. మరి ఆ కాలాల గురించైతే ఇప్పుడు మనం ఒక్కసారి చూడాలి గదా! మరి చలో చూద్దాం పాండ్రి. మొదగాళ్ళైతే వారణాసి. ఇక భారతదేశ ఆధ్యాత్మిక కేంద్రము తొలి అడుగైతే గిక్కడనే పడతది గదా! ఇక గిప్పుడు గా ఆధ్యాత్మిక వారణాసి గురించి కూడా ఒక్కసారి చూసుకుందాములా. అదేంటిదంటే సినిమా ట్రైలర్‌కే మూలమైన ఈ పవిత్ర నగరము క్రీస్తు శకము 512 నాటి చరిత్రక వారణాసిగా అద్భుతంగా చిత్రీకరించినుల్లా. ఇక రాజమౌళి సెట్ ఏసి భారీ సెట్ల మహేష్ బాబు త్రిశూలం పట్టుకొని నా స్వామి రంగా నంది మీద కూర్చొనైతే రౌద్ర రూపం దాల్చిన షాట్ అయితే అభిమానులనైతే ఉర్రూతలూగించిందని చెప్పొచ్చు. ఇక అక్కడి నుంచే హీరో రుద్రుని ప్రయాణం అయితే మొదలైంది. ఇక రెండోది ఆస్ట్రాయిడ్ శాంభవి. ఇక భవిష్యత్తు నుండి వచ్చేటువంటి ముప్పటకిది. ఇది కేవలము రాయి గాదుల్లా వర్తమాన కాలానికి, భవిష్యత్తుకు లింకుగా చూపించినటువంటి ఈ కాలం గురించైతే మనమైతే చెప్పుకుంటాము. ఈ గ్రహశకలము 2007లోనైతే భూమి మీదకి ద్రవ్వున దూసుకొచ్చే శాంభవి అనే ఆస్టరాయిడ్ విజువల్స్ సైన్స్ ఫిక్షన్ రేంజ్‌లనైతే చూపించిండ్రు. ఈ శాంభవి వెనుక దాగి ఉన్నటువంటి రహస్యమే కథకైతే కీలకంగా మారిందట. ఇక మూడోది ఏంటిదంటే అంటార్కిటికా రాస్ 5 సెల్ఫ్స్ అన్నట్టు. ఇక హిమనీ నది కింద ఏమున్నది? ఉష్ణోగ్రత 0 అనే ముచ్చట్లు మనకు తెలుసు కదా! ఇక గిది కూడా సేమ్ గట్లనేనట. ఆస్ట్రాయిడ్ శాంభవి ఢీకొనే ప్రదేశమే రాస్ ఐస్ సెల్ఫ్స్. మంచు పలకల కింద దాగి ఉన్నటువంటి ఒక ప్రాచీన అంతు చిక్కని నగరము, లేకపోతే నాగరికత యొక్క దృశ్యాలు సినిమా గ్లోబల్ స్కేల్స్‌నైతే సాహసభరితమైన నేపథ్యాన్నైతే తెలియజేస్తాయట. ఇక నాలుగోది చూసుకుంటే ఆఫ్రికా అంబోసెలి వైల్డర్‌నెస్. ఇక అడవిల వేట. ఇక దీని గురించి ఒక్కసారి మనం చెప్పుకుంటున్నలా కేవలము హిమాలయాలు చారిత్రాత్మకమే కాదు. ఆఫ్రికాలో ఉన్నటువంటి దట్టమైన అంబోసెలి వైల్డర్‌నెస్ ప్రాంతం కూడా ట్రైలర్‌లో కనిపించిందుల్లా. ఇది మీరు గమనించిర్రా మరి? ఇక ఇక్కడ మహేష్ బాబు చేసేటువంటి యాక్షనింగు, వేట సన్నివేశాలైతే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చుడు ఖాయమనే చెప్తున్నారు. ఇక ఇది ఫారెస్ట్ అడ్వెంచరు థీమ్‌కు సంబంధించిందట. ఇక ఐదవది ఏంటిదంటే ఉగ్రబట్టి గుహ, వారాంచల్. అంతర్లీనమైనటువంటి మిస్టరీ, అడుగు భాగాన ఏమున్నది అనే దాని గురించైతే ఇది చెప్తున్నది. ఇక అసలు ముచ్చట్లకు పోతే వానాంచల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఉగ్రబట్టి గుహ ఒక పురాతన రహస్యాన్ని దాగి ఉంచిందట. హీరో చేసేటువంటి పరిశోధనలల్లా ఈ గుహ ఒక ముఖ్యమైన మలుపు కావచ్చుననే చెప్తున్నారు. గుహ లోపల ఉన్నటువంటి రహస్యాలు చరిత్రకు, వర్తమానానికి మధ్యల వారధిగానైతే పనిచేస్తదట. ఇక ఆరో దాని గురించి చెప్పుకుంటే త్రేతాయుగము, లంకా నగరమట. ఇక గీ వేల సంవత్సరాల క్రితం అయితే లంకా నగరంలో రుద్రుడి చరిత్ర ఏంటిది అని మనం కూడా తెలుసుకోవాలి కదా!
చలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా యొక్క టైమ్ ట్రావెల్ కోణాన్ని లంబంగా చెప్తే ఈ కాలమే. క్రీస్తు పూర్వము 7200 నాటి త్రేతాయుగమట. ఇక సెట్టింగులల్లా కాలం, నగరం కనిపిస్తున్నదట. ఇక రాముడు, హనుమంతుడు అంశాలు లేకపోతే ఆ కాలానికి సంబంధించిన ఏదో ఒక పౌరాణిక అంశాలల్లా అంతర్లీనంగా ఉన్నదని ఈ సెట్స్ అయితే మనకైతే స్పష్టంగా చెప్తున్నాయి. ఇక ఏడవది ఏంటిదంటే వారణాసి మణికర్ణిక ఘాటు. శివుడి నగరంగా వారణాసిని అయితే చెప్పుకుంటాం కదా. ఇక చిట్ట చివరి రహస్యం ఇక్కడనే ఉన్నది. ఇక మణికర్ణిక ఘాటు పునర్జన్మ, శాశ్వత స్థానానికి ప్రతీక. ఈ ఘాట్ వద్దనైతే తీసినటువంటి షాట్స్ టైం లైన్ల గురించి మాట్లాడుకుంటానులా. ఇగో ఇక్కడున్నటువంటి టైమ్ లైన్ గుండానైతే సాగేటువంటి ఈ అడ్వెంచరు ముగింపు లేదా అత్యంత ముఖ్యమైన మలుపైతే గిక్కనే జరుగుతున్నదట. ఇక గీ డైరెక్టర్ అయితే మనకైతే సూచిస్తున్నాడు. ఇది కథలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక, తాత్విక కోణాన్నైతే ప్రతిబింబిస్తున్నదట. ఇక ప్రపంచ వ్యాప్తంగానైతే రికార్డులు సృష్టించినందుకైతే సిద్ధమైనటువంటి ఈ చిత్రము భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, విభిన్నమైనటువంటి కథాంశంతోటైతే మన అందరి ముంగటికి ట్రైలర్ రూపకంగానైతే వచ్చేసింది. ఇక రాజమౌళి విజను, మహేష్ బాబు పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఈ సైన్మకైతే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేటట్టే కొడుతున్నదని పబ్లిక్ అయితే అనుకుంటున్నారు. ఇక ఇది ఒక గ్లోబల్ ఎపిక్ గా మారుతుందని అభిమానులైతే గట్టిగా నమ్ముతున్నారంట. ఇక ఈ ట్రైలర్ పైన మీ అభిప్రాయం ఏంటిదో మాకైతే కమెంట్ సెక్షన్ రూపంలో అయితే తెలుపుండ్రులా.